హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా పక్కింటి షరీఫ్ అన్న సడన్ గా రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి బయటికి రారని చెప్పిండు. కోవిడ్ కి వచ్చిన తర్వాత మన వాళ్ళైనా కానీ మన పక్కింటి డ్రైవర్లైనా కానీ సడన్ గా రాత్రి కూడా ఫోన్ చేస్తే ఒక్కోసారి భయం అయితే వస్తుంది. ఈ అన్న కూడా నాకైతే అట్నే భయపడిచిండు అనుకోండి. కానీ బయటకు వచ్చిన తర్వాత చూస్తే కనుక ఈ అన్న 18 లో మొత్తం సామాన్లన్నీ వేసుకొని వచ్చిండు. ఈ సామాన్లన్నీ ఏంటంటే కనుక వాళ్ళు కోవిడ్ ఇంట్లో వాళ్ళు ఏదో కొత్త తెచ్చుకున్నారంటే ఈ పాతవన్నీ వచ్చేసి పెద్ద జమ్మి అక్కడ పోయి పడైపోని చెప్పి కనుక ఈ అన్న 18 వేసుకొని వచ్చి బయట పడేస్తున్నాడు. దీంట్లో వచ్చేసి హెవీ వెయిట్ కూడా ఉన్నాయి కాబట్టి నేనైతే కొంచెం హెల్వీ అయితే వచ్చిన ఈ అన్నకి. ఇంకా అలా ఒక్కొక్కటి తీసి అన్ని బయట పడేస్తున్నాడు. జూలియాలు ఇలాంటివన్నీ అనమాట, పెద్ద జూలియాలు ఇలాంటివన్నీ కొత్త అయితే ఆర్డర్ చేసుకున్నారని ఇంకా పాతవి మొత్తం పడేస్తున్నారు. ఇది చూసేకైతే సేమ్ టు సేమ్ రాయి లెక్క ఉంది కానీ రాయి అయితే కాదు, వేసేసరికి దబేలు అని బయలుపోయింది. ఇంకా అలా బెంచీలు ఇలాంటివన్నీ అనమాట. కోవిడ్ వాళ్ళకి నచ్చలేదంటే కనుక అయిపోయాయి అనమాట. అవి పక్కన పడేసి కొత్తవి అయితే ఆర్డర్ చేస్తారు. ఇవన్నీ మన ఫ్రైడే మార్కెట్ అని ఉంటుంది కదా, షుక్జుమ్మా అని, వాళ్ళైతే తీసుకుని వెళ్తారు అనమాట. కలెక్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళి సెకండ్ హ్యాండ్ లో అయితే సేల్ చేస్తారు. ఇప్పుడు ఈ కబోర్డ్ లెక్క ఉంది కదా, ఇదైతే పక్క తీసుకుని వెళ్తారు అనమాట. ఇది తీసుకుని వెళ్ళి అక్కడైతే సెకండ్ హ్యాండ్ అయితే సేల్ చేస్తారు వాళ్ళు. ఇవన్నీ ఎవరు కొంటారు అని మీకు డౌట్ అయితే వచ్చిండొచ్చు. చాలా మంది అనమాట కోవిడ్ కి బయటికి పని వచ్చిన వాళ్ళు తక్కువలో కావాలనేసి అక్కడైతే కొంటారు కొద్ది మంది అయితే. ఇలాగైతే ఉంటుంది కోవిడ్ డ్రైవర్ లైఫ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.